నమస్తే ఫర్ యూ డ్రీమ్ హౌస్ కన్సల్టెంట్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నేను మీ శివ. ఈరోజు మీకోసం బ్రాండ్ న్యూ 2BHK ఫ్లాట్ సేల్కి తీసుకురావడం అయితే జరిగింది. ప్రాపర్టీ డీటెయిల్స్కి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి, మీ రిలేషన్స్లో కానివ్వండి, ఎవరైనా ఇలాంటి ఒక ప్రాపర్టీ కోసం సర్చింగ్లో ఉన్నట్టయితే వాళ్ళకి ఈ ప్రాపర్టీ సజెస్ట్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి. 200 స్క్వేర్ యార్డ్స్లో నిర్మించబడిన స్టాండ్లోన్ బిల్డింగ్ అనమాట. ఇది G+3 పర్మిషన్. ఈచ్ ఫ్లోర్లో మీకు ఒక్కొక్క 2BHK కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్స్ అయితే ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయితే అయిపోయింది. ఇదైతే మీకు ఫస్ట్ ఫ్లోర్ అనమాట. SFT విషయానికి వస్తే 1350 SFT అయితే ఉంటుంది, 1350 SFT అనమాట. UDS విషయానికి వస్తే మీకు 66 UDS అనేది ఇవ్వబడింది, 66 UDS అనేది ఇవ్వబడింది అనమాట. ఫేసింగ్ విషయానికి వస్తే మీకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఫ్రంటేజ్లో చూస్తే కనుక మీకు రోడ్ విషయం చూస్తే 30 ఫీట్ రోడ్ అనేది ఉంటుందన్నమాట. మున్సిపల్ పర్మిషన్తో కూడిన కన్స్ట్రక్షన్ అండి ఇది. లోన్ అయితే అవైలబుల్లో ఉంటుంది మీకు. వాటర్ అయితే మీకు బోర్ వాటర్ అయితే ప్రస్తుతం అవైలబుల్ ఉంది. పైప్ లైన్ అయితే మాంజరాయికి లైన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ అయితే మీకు పర్ మంత్ రెంట్ వచ్చేసి మీకు 15,000 నుంచి 18,000 వరకు మీకు రెంట్ అనేది వస్తుంది. ఇక్కడ మెయిన్ హాల్ ఏరియా అయితే మీరు చూస్తున్నారు కదా. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగానే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. రెడ్ బ్రిక్స్తో మీకు యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా మీకు మంచి మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది, నార్త్ ఫేసింగ్లో డోర్స్ అయితే మీరు చూశారు. ఇక్కడ మీరు చూసేది డైనింగ్ ఏరియా అనమాట. మీకు ఓపెన్ కిచెన్ అయితే మీకు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూస్తే పూజా గది అనమాట. ఇది ఇక్కడ చూడొచ్చు మీరు. ఫాల్ సీలింగ్స్ అన్నీ కూడా మీకు ప్రతి రూమ్లో కూడా ఫాల్ సీలింగ్స్ చేయడం అయితే జరిగింది. షెల్ఫ్స్ అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ బోర్ వాటర్ అయితే ప్రస్తుతం అయితే మీకు అవైలబుల్లో ఉంటుందండి. ఇక్కడ పైప్ మన మాంచేరా వాటర్ చూస్తే కనుక కొంచెం టైం పడుతుంది. పైప్ లైన్ అయితే వర్క్ జరుగుతుందన్నమాట ఈ ఏరియాలో. మీరు చూశారు కదా, నియర్ బై అంతా కూడా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మీకు. ఇక్కడ డైనింగ్ ఏరియా అనమాట ఇది. ఇక్కడ చూస్తున్నారు మీరు. కన్స్ట్రక్షన్ పరంగా చూస్తే చాలా మంచి కన్స్ట్రక్షన్ అండి ఇది. కబోర్డ్స్ అనేది మీరు చేయించుకోవచ్చు. ఇక్కడ వాషింగ్ ఏరియా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాషింగ్ ఏరియాలో స్లైడింగ్ డోర్ అయితే ఇవ్వబడింది. చాలా మంచి కాన్సెప్ట్ అండి ఇది. మన వ్యూర్స్ చాలామంది మియాపూర్ ఏరియాలో 2BHK ఫ్లాట్ కావాలని చెప్పేసి అడగడం అయితే జరిగింది. మీరందరూ ఈ ప్రాపర్టీ ఒకసారి ట్రై చేసుకోవచ్చు. లోన్ కూడా మీకు అవైలబుల్లో ఉంటుంది. ఆల్రెడీ దీనిలో ICICI బ్యాంక్ లోన్స్ అయితే సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అయితే ఆల్రెడీ ICICI బ్యాంక్ వాళ్ళు లోన్ అయితే ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చూసుకోవచ్చు మీకు. ఇక్కడ చాలా ప్లేస్ ఉంది. టాయిలెట్ చూసుకోవచ్చు మీకు. చాలా స్పేషియస్తో కూడిన టాయిలెట్ అనమాట ఇది. ముంబై హైవేకి మీకు కేవలం 3 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. హైవే నుంచి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ప్రాపర్టీ ఇది. నియర్ బైలో మీకు అన్ని మాల్స్, స్కూల్స్, హాస్పిటల్స్ అన్నీ కూడా మీకు 1.5 కిలోమీటర్లో మీకు దొరుకుతుందన్నమాట. ఇక్కడ చూస్తే మీరు మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు, చూసుకోవచ్చు. ఇక్కడ చాలా మంచి కన్స్ట్రక్షన్ అండి. మళ్ళీ చెప్తున్నాను, వాస్తు ప్రకారంగా ఆల్రెడీ అంతా కూడా చూసి చేయడం అయితే జరిగిందండి ప్రాపర్టీ ఇది. ఈ ప్రాపర్టీకి ఓనర్ ప్రైస్ వచ్చేసి 80 లక్షలు అంటే 80 lakhs అనేది అడుగుతున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ప్రైస్ అండి ఇది. ఈ ప్రాపర్టీకి నియర్ బైలో అంతా కూడా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ అయితే మీరు చూసి ఉంటారు. చాలా మంచి ఏరియా అండి ఇది. ప్రైమ్ లొకేషన్ అండి ఇది. ఇక్కడ కూడా బయట కూడా వీళ్ళు టాయిలెట్ అయితే ఇవ్వబడింది అనమాట. చూసుకోవచ్చు మీరు. ఒక చిన్న టాయిలెట్ అయితే ఇచ్చారు. చూడండి, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ అనమాట. పక్కన చుట్టుపక్కల అంతా కూడా అదే ఉంది మీకు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ యూర్ డ్రీమ్ హౌస్ కన్సల్టెంట్.